మార్కెట్లో రేట్ ఉంటే ఎక్కువ, మార్కెట్లో తీసుకెళ్ళి అమ్ముతాము. ఇవంతా అదే అసలు మా వాడుక భాషలో జొట్ట అంటాం అనమాట. చూడండి మా ఊర్లో చిన్నపిల్లలు వచ్చి ఇక్కడ బొప్పాయి పళ్ళు తిరిగి విత్తనాలు ఇలా ఎండబెట్టున్నారన్నమాట. నేను పారేస్తాను ఇక్కడ మొన్న. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అనమాట. నేను మీ అరకు బోయ్ యూట్యూబర్ అనమాట. ఈరోజు వీడియో ఏంటంటే మా గ్రామంలో మా పరిసర ప్రాంతాల్లో ఏమేమి ఉంటాయో, మా ప్రాంతంలో మనుషులు తర్వాత ఉదయం పుట్ట లేచిన వెంటనే ఏ విధంగా ఏమేమి చేస్తుంటారో అవన్నీ మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే చూపిస్తాను. ఇదిగో రేకు షెడ్ తీసుకున్నాం అనమాట. అవతల పెంకు తర్వాత ఇటు రేకు అనమాట. పెంకు మాకు కొంత సాలేదు కావున ఈ విధంగా చేసుకున్నమాట. మేము ఉండడానికి ఇదే అనమాట ఇల్లు. మాకు పెద్ద స్తోమత ఏం లేదు. పెద్ద స్లాబ్ ఇల్లు కట్టుకోవాలంటే మాకు అంత డబ్బు కూడా లేదు. ఏదో కూలీ నాలి చేసుకుంటే కడుపు కోసం తినేసి అలానే అడ్జస్ట్ అవుతూ జీవనం సాగిస్తున్నాం ఫ్రెండ్స్. మా గిరిజన ప్రాంతాల్లో ఇల్లు అలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. మట్టి గోడలు కట్టుకొని తర్వాత చెక్కలతో కట్టుకున్నారన్నమాట. బల్లలు తర్వాత రేకులు పైకి వేసుకున్నారు. రేకులు అంటే పెంకులు అలా వేసుకున్నారనమాట. ఇదైతే మా పాత ఇల్లు. ఇక్కడ ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు పుదు తుఫాను రావడం వల్ల అవతల పక్క గోడ కూలిపోయి పాడైపోయింది అనమాట. అది వదిలేసాం అనమాట. ఇవైతే మా దొడ్డీలు అనమాట. దొడ్డీలు అంటే గరువులు అనమాట, చేనులు. సీజన్ వస్తే ఇప్పుడంటే జూన్ జూలైలో మేము జొన్నలు విత్తనాలు తీసుకొచ్చి జొన్న పంట పండిస్తామన్నమాట. జొన్నలు అయిపోయింది అనమాట. తర్వాత అలానే మేము తాగే నీళ్లు, మేము ఉండే ఇల్లులు అవన్నీ కట్టుబట్లు అవన్నీ చూపిస్తాం రండి ఫ్రెండ్స్. చూడండి ఇగో ఇదైతే మా పొలాయి అనమాట. చూడండి చాలా ఈ సంవత్సరం వచ్చింది బోరు. మాకు ఒకప్పుడు తాగడానికి నీళ్ళేం లేవు. ఆ ఊట నీళ్ళు తాగుతుండే. మా ఊట కూడా ఇప్పుడు చూపిస్తాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా మేకల సాల అనమాట. మేకలు లోపల ఉన్నాయి. లోపల మేకలు ఉంచడానికి ఈ విధంగా ఇల్లు అనేది ఏర్పరచుకున్నాం అనమాట. రండి చూపిస్తాను. మేకలు కూడా లోపల ఉన్నాయి. చూడండి ఈ తలుపు తీసి లోపల పంపిస్తాం. మళ్ళీ బయటకి తీసుకెళ్ళి మేపాలంటే ఈ తలుపు తీసి బయటకు తీసుకొస్తాం. ఇదైతే మా మేకల సాల. ఉదయం పూటనే కొన్ని మేకలకి ఈ విధంగా బయటకు తీసుకొచ్చి కడతాం అన్నమాట. లోపల అయితే తొక్కుంటాయి కదా ఎక్కువ కదా. ఆ తర్వాత ఏమో ఇదిగో మా ఇంటి ముందు అనమాట గోరింటాకు వేసుకుందాం మనం. మొక్క పెంచాము. 2 years అవుతుంది. ఇంతలా ఎదిగిపోయింది అనమాట. తర్వాత ఇదేమో బొప్పాయి చెట్టు అనమాట. బొప్పాయి పండినవి లేవు, తిని చూపించవలసింది. కానీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను రండి ఫ్రెండ్స్. అవతలకి వెళ్తే అవైతే గుమ్మడికాయలు అనమాట. గుమ్మడికాయలు అంటే గుమ్మడి పండింది అనమాట. మొన్ననే గరువు నుంచి తీసుకొచ్చామన్నమాట. రండి గుమ్మడిలు అనమాట. చూడండి ఎంత బాగుందో. ఎక్కువ వస్తే మేము మార్కెట్లో తీసుకెళ్ళి అమ్ముతాం అన్నమాట. చూడండి చాలా బాగుంటుంది అనమాట. ఈ కూర చేసుకొని తినవచ్చు అనమాట. ఇదైతే బాత్రూము. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2015, 16లో ఇప్పుడు కట్టుకున్నాం. అలానే బిల్లులు అవ్వలేదు, అలాగే వదిలేసాము. ప్రభుత్వం మారిపోయింది. 5-7 years అవుతుంది. ఇప్పుడు దాకా ఏం లేదు. రెండు ఫ్రెండ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. మేమైతే సిల్వర్ మొక్కలు ఈ విధంగా వేసుకున్నాం అన్నమాట. మా గరువులు అనమాట. చూడండి చిన్న మొక్కలు అనమాట. చెట్లు కింద రాళ్ళు ఉంటే ఆ మొక్కలు తీసుకొచ్చి ఈ విధంగా వేసుకున్నాం అనమాట. ఇది నారు వేసినట్టుగా ఇవి ఎదిగితే అనమాట. వర్షాకాలం వస్తే కొండలో తీసుకెళ్ళి మళ్ళీ ఉనుస్తాం ఈ మొక్కలు. చూడండి ఇక్కడైతే కాపీ వేస్తాం అనమాట. చూడండి కాపీ మొక్కలు చాలా అందంగా ఉన్నాయి. చూడండి ఇవైతే నీలగిరి చెట్లు అనమాట. ఇది కాస్ట్ ఎక్కువ. ఇది కూడా వేస్తాం అనమాట. అవతలంతా పంట పొలాలు. చూడండి చూడండి ఊట నీళ్ళతో పండిస్తున్నాం అన్నమాట. మాకు పెద్దగా వర్షాలు పడవు. రండి ఫ్రెండ్స్ ఊట చూపిస్తాను రండి. చూడండి ఫ్రెండ్స్, ఒకప్పుడు మేమైతే తాగడానికి కుళాయి లేదు మాకు. అప్పుడు వాటర్ తాగడానికి. ఇప్పుడైతే కుళాయి వచ్చింది. కానీ చూడండి ఇక్కడైతే ముందు మేము వాటర్ తాగుతుండే అనమాట. వచ్చి ముందంటే మాకు కుళాయి వచ్చి మినిమం ఒక 2-3 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా ఇక్కడ బట్టలు ఉతుకుతాం, ఇక్కడ వాటర్ తాగుతాం. చూడండి ఏ విధంగా ఉందో మా ఊట. చూడండి వాటర్ తాగి చూపిస్తాను. కూలింగ్గా ఉందో వేడిగా ఉందో. చాలా కూలింగ్ ఉంది ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ తాగింది. ఏసీలో ఉండే ఇది కంటే ఎక్కువ కూలింగ్ అనమాట. గట్ట కట్టుకున్నట్టులాగా ఉంటుంది. కానీ చాలా బాగుంది అనమాట. ఇది పనస వేర్లు అనమాట. ఏమనుకుంటున్నారు మీరు? ఇది పనస వేర్లు అనమాట. ఊట అయితే ఈ విధంగా ఉంది. చూడండి మా అరటి తోటలో ఎన్ని అరటి గెలలు ఉన్నాయి మీకు చూపిస్తాను రండి. చూడండి కంపలు వేసామన్నమాట. దొంగలు ఎడతా అనేసి ఈ విధంగా. చూడండి ఇది ముళ్ళులు ఉన్నాయి. చాలా జాగ్రత్త వెళ్ళాలి. పొడిసేసేయనుకో ఏడవచ్చు అనమాట. అమ్మో రండి ఫ్రెండ్స్.
ఇదైతే మా అరటి తోట రండి. ఇదైతే అరటి చెట్టు గెల, అరటి చెట్టు ఇది కాసిన గెల అనమాట. ఇది చూడండి ఈ విధంగా ఉంటుంది మా తోట ఫ్రెండ్స్. ఇదంతా మా తోట ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇదంతా మా తోటే చాలా అందంగా ఉంది, బాగుంది. ఇదైతే బూరుగు మొక్క లాగా ఉంది కానీ బూరుగు మొక్క కాదు అనమాట, బూరుగులు దుంప అనమాట. ఇది దుంప అయితే కిందనే ఉంది. ఇప్పుడైతే తవ్వడానికి అంత దుంప దిగిందో లేదో మాకు తెలియదు కావున ఇది చిన్నది కావున తవ్వలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ దుంప కోసం మీకు వీడియోస్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా పాత కుళాయి అనమాట. ఒక 2-3-4 ఇయర్స్ అవుతుంది అనమాట కుళాయి పాడాయి అనమాట. ఈ విధంగా ఏర్పరచుకున్నాము. వాటర్ లేని ప్రాంతం నుంచి కుళాయి తీసుకొచ్చాము. వేసవకాలంలో అయితే వాటర్ ఉండదు కావున అలానే పాడైపోయింది. రండి లోపల ఏ విధంగా ఉందో ఈ డ్రమ్ లోపల చూపిస్తాం. చూడండి మా ఊర్లో చిన్నపిల్లలు వచ్చి ఇక్కడ బొప్పాయి పళ్ళు తిని విత్తనాలు ఇలా ఎండబెట్టున్నారన్నమాట. నేను పారేస్తాను ఇక్కడ మొలవాని. చూడండి ఫ్రెండ్స్ ఎంత చెత్త చెదరంతో కూడి ఉందో. పప్ప వేస్ట్ చేస్తారు చూడండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ కొండకి వెళ్ళి కర్రల మొప్పు తీసుకొచ్చాను అనమాట. మా ఇంట్లో వంట చేసుకోవడానికైనా కర్రలు లేవు అనమాట. ఇవి ఉంటేనే కానీ మా ఇంట్లో అన్నం ఉండదు. అందుకే తీసుకొచ్చాను ఎర్లీ మార్నింగ్ వెళ్ళానమాట. కర్రలు లేవు ఈరోజు అయితే మాకు. మా ప్రాంతంలో అయితే గ్యాసులు లేవు అనమాట. ఓన్లీ కట్టెల పొయ్యితోనే వంట చేసుకోవాలి. చూడండి ప్రతిరోజు మేము తీసుకొచ్చి పెట్టే కర్రలు అనమాట. ఇంత అయిందనమాట. చూడండి నా కష్టానికి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి మా కట్టెల కుప్ప ఎంత పెద్దదో, ఒక 2-3 నెలలు కాస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా ఊర్లో వాలీబాల్ కోర్ట్ అనమాట. మేము ఈవినింగ్ పూట వాలీబాల్ ఆడుకుంటాం అనమాట. మార్నింగ్ పూట అయితే పిల్లలు సెట్ అవ్వరు కదా, ఇటు అటు పనులు ఉంటాయి కదా, పనులకు వెళ్తారు. రండి ఫ్రెండ్స్, అలానే ఇదిగో ఇదైతే గుమ్మడికాయలు పెట్టుకోవడానికి ఒక గుహ అనేది ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట. రండి చూడండి గుమ్మడికాయల కుప్ప ఈ విధంగా ఉంది. పండిన వెంటనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టామన్నమాట. మార్కెట్లో రేటు ఉంటే ఎక్కువ, మార్కెట్లో తీసుకెళ్ళి అమ్ముతాము. ఇవంతా అవే బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడడానికి చాలా అందంగా ఉంది. రేపటికైతే మాకు గుమ్మడికాయల కూర ఉంటుంది. అలానే అవతల వెళ్తే మా గార్డెన్ ఉందన్నమాట. మా చెల్లి వాళ్ళు పూలు వేసుకునే గార్డెన్ అనమాట. ఇదిగో ఈ విధంగా ఉంది. అనేక రకాల పూలు ఉన్నాయి అన్నమాట. చూడండి ఈ పూలు పేరు ఏమంటారో నాకు తెలియదు. ఇది కనకాంబరం అంటారు. అలానే అవంతా ఉన్నాయి, సామంతి, పూబంతి, ఏవో పూలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే రోజువారీ కోసే మా సోళ్ళు అయితే ఈ విధంగా పెట్టామన్నమాట. చూడండి మంచు పడకుండా తడపకుండా అనమాట. చూడండి సోళ్ళు ఈ విధంగా ఉంటాయి. కోసామన్నమాట. రోజుకి కోసి ఇంత చేసామంటారు. ఇంత అయింది అనమాట. ఇవంతా మాకు జీవనాధారం కోసం అనమాట. తినడానికి వారకే తప్ప అమ్ముకోవడం ఏమి ఉండదు. మాకు పెద్దగా భూములు ఏం లేవు అనమాట. ఏదో ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుంటాం అనమాట. మూట అయితే ఇంత పెద్ద మూట అయింది. కష్టపడి ఒకసారి ఎక్కి చూస్తాం ఎన్ని కేజీలు వస్తావు. 20 కేజీలు వస్తుంది ఫ్రెండ్స్ అనమాట. అలానే యువతల జొట్ట పంట వేసుకున్నామంట. జొట్ట అంటారు, తెలుగులో ఏమంటారు మాకు తెలియదు. అంటే మా భాషలో, మా వాడుక భాషలో జొట్ట అంటాం అనమాట. చూడండి జొట్ట అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి పిక్కలు ఏ విధంగా ఉన్నాయి అనేది లోపల తీసి చూపిస్తాను. చూడండి ఈ విధంగా ఉంటాయి. ఈ కూర చేసి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అనమాట. ఇవైతే జొట్ట పిక్కలు చిన్నగా ఉన్నాయి అనమాట. ఇంకా ముదరలేదు, ముదిరితే ఇంకా పెద్ద పెద్ద పిక్కలు అవుతాయి అనమాట. అలానే అవతల ఇదిగో మేమైతే పేడ అవన్నీ ఇక్కడ వేసుకుంటాం అనమాట. భూమి సారవంతం అవ్వడానికి. మాకు సేంద్రియ ఎరువులతోనే మేము పంటలు పండించుకుంటాం అనమాట. నార్మల్ ఎరువులు వేసుకోము. రండి ఫ్రెండ్స్, అవతల అలా పోతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము ధాన్యం వేసుకున్నాం అనమాట. చూడండి ధాన్యం అయితే ఈ విధంగా ఉంది. ఇగో ఇది కొండ ధాన్యం అనమాట. ఇది చూడండి కావేరి ఏదో హైబ్రిడ్ అలాంటివి అంటారు కానీ అవి మేము పండించామన్నమాట. ఇది కొని తీసుకొచ్చిన ధాన్యం అనమాట. చాలా అందంగా ఉన్నాయి అనమాట. చూడు పండి చాలా బాగుంది అనమాట. నాకైతే నచ్చింది, అందుకే వీడియో చేసి వీడియో రూపంలో చూపిస్తున్నాను. అలానే నిన్న అయితే కోసామన్నమాట. మేము వీడియో చేసుకోలేదు నిన్న, మా ఫోన్లో ఛార్జింగ్ లేక వీడియో చేయలేదు అనమాట. నిన్న ధాన్యం కోసినప్పుడు చూపించలేదు అనమాట. చూడండి నిన్న కోసం ఇది. ఈరోజు ఎండితే అనమాట. రేపటికి కట్టెలు కొట్టుకొని తీసుకొచ్చి కళ్ళంలో పెడతాం. రండి కళ్ళం కూడా ఏ విధంగా చేస్తున్నాం అనేది చూపిస్తాం. ధాన్యం నూర్పిడి అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఆవు పేడ, ఎద్దు పేడ, తర్వాత బర్రె పేడ అవన్నీ తీసుకొచ్చనమాట. కళ్ళపు వేసుకున్నాం అనమాట. చూడండి ఇది పొలమే. మొదల్లో కోసి నున్నగా చేసి సద్దుగా చేసిన తర్వాత కళ్ళపు వేసుకున్నాం అన్నమాట.
ఇక్కడైతే రేపు మార్నింగ్ కాకుండా ఎల్లుండికి ధాన్యం తీసుకొచ్చి అలా కుప్పలో చేసుకున్నాం. తర్వాత మళ్ళీ సరదేసి అంటే నూర్చడానికి మాకు పెద్ద యంత్రాలు ఏం లేవు. గొడ్లతో ఆవులతో అవంతా మేము తీసుకొచ్చి నూరుస్తాం అన్నమాట. నూర్చే వీడియో కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తుంది చూడండి. మా కళ్ళం ఏ విధంగా ఉందో మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.